వెన్న నిఖిల్ రెడ్డి గారి దేవాలయం వినాయక స్వామి చూడండి. ఇది వచ్చేసి వెన్న నిఖిల్ రెడ్డి గారి ఆర్చి అండి. నిఖిల్ రెడ్డి గారి విగ్రహం పక్కన సింహం బొమ్మలు ఉంటాయండి. ఈ హాలు మొత్తం నిఖిల్ రెడ్డి గారిదండి. ఇంకోటి వచ్చేసి కుడి పక్కన ఆదియోగి చూడండి, చాలా చాలా బాగుంటుంది. తమిళనాడులో ఉంటుంది. నెక్స్ట్ మా దగ్గరే ఉంది. మా బాబు గారి పక్కన పెట్టాను. తమిళనాడు తర్వాత మళ్ళీ మా బాబు గారి పక్కన పెట్టాను. చూడండి, చాలా బాగుంటుంది. మా బాబు దగ్గర చూడండి హంసబాతులు చూడండి, చాలా బాగుంటాయి. ఇవి ఏమి కూడా కొట్టుకోవండి, వదని కూడా కొట్టుకోవండి. ఏవి పెట్టినా తిని ఉంటాయండి. ఇవి చాలా మంచివండి. మా దాంట్లో కుక్కలు వచ్చినా కూడా వాటిని గెలుతాయండి. బయటికి పోయిందా గెలుతాయండి. ఈ హంసబాతులు చూడండి, చాలా మంచిగా ఉంటాయి. ఇవి నేను చాలా ఇష్టంగా తెచ్చాను మా బాతులను. ఇవి చాలా రేర్ అండి. హంసబాతులు అనేవి చాలా రేరు. తర్వాత హంసబాతుల్లో సెకండ్ రకం ఉంటాయి చూడండి, చిన్న చూడండి, దానికన్నా కొంచెం చిన్నగా ఉంటాయి. చిన్న బాతులు అంటారు వీటిని. ఇవి వచ్చేసి పెద్ద బాతులు 4. అవి వచ్చేసి చిన్న బాతులు అండి. ఇది చాలా బాగుంటుందండి. నిఖిల్ రెడ్డి గారి దేవాలయంలో చాలా అందంగా ఉంటుందండి. ఎందుకంటే మేము నిఖిల్ రెడ్డి గారి గార్డెన్, మా ఫామ్ హౌస్ అన్నీ మేము ఇలాగే పిలుచుకుంటాం. మేము చాలా ఆనందంగా ఉంటామండి ఇక్కడికి వస్తే. మాకు మా బాబు లేడని ఆనందం. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు తృప్తి పడుతుంటామండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మా బాబు ఇక్కడే ఉన్నాడని. చాలా బాగుంటాయి చూడండి. నాటుకోడి చూడండి, నాటుకోడి పిల్లలతో సాకం కదా. ఇంకో కోడి చూడండి, ఇంకో కోడి పిల్లలతోని. ఇటువంటి పిల్లల కోళ్ళు 10-12 కోళ్ళు ఉన్నాయండి మా దగ్గర. చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఇంకా కోళ్ళు కూడా చాలా ఉన్నాయి చూడండి. మా నిఖిల్ రెడ్డి గారి దేవాలయంలో ఇటువంటి చాలా ఉంటాయండి. చాలా రకాలు ఉంటాయి. చీమ కోళ్ళు, నాటుకోళ్ళు, ఇంకోటి వచ్చేసి టర్కీ కోళ్ళు కూడా ఉంటాయి చూడండి. మాకు మేము ఉన్న కాసేపు అయినా మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుంది. ఇది మా బాబుది దేవాలయం కట్టించాను చూడండి. మా బాబు గారి దేవాలయంలో గోశాల మా నిఖిల్ రెడ్డి గారి పేరుతో గోశాల కట్టించుకున్నాను. గోశాల అండి, మా నిఖిల్ రెడ్డి గారి గోశాల. నిఖిల్ రెడ్డి గారు మాకు జ్ఞాపకార్థంగా ఆవుల షెడ్ కట్టించుకున్నాను చూడండి. వెన్న నిఖిల్ రెడ్డి గారిది చూడండి. టర్కీ కోళ్ళు అవైలబుల్, అన్ని రకాల కోళ్ళు ఉంటాయండి నా దగ్గర. ఇది మా నిఖిల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ అండి. ఇది ఓన్లీ కోళ్ళు ఉండడం కోసం అండి, 3 రూములు. ఇది వచ్చేసి దేవాలయం అండి, మన ఆవుల కోసం కట్టించిన రూమ్ అండి. చాలా బాగా కట్టించాను చూడండి. ఇది నిఖిల్ రెడ్డి గారి గోశాల.